అందరికీ నమస్కారం అండి. నేను హరీష్ రంగోజీ. ఈరోజు ప్రధాన టాపిక్ ఏంటంటే పోసాని మళ్ళీ మన మధ్యకి వస్తాడా, పోసాని జైల్లో నుంచి సజీవంగానే బయటకు వస్తాడా, లేకుంటే కూటమి ప్రభుత్వం కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే పోసాని కృష్ణమురళి ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పోసాన్ని బ్రతికించి బయటికి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా అంటే చాలామంది రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారంటే కాదనే చెప్తున్నారు. ఎందుకు ఈ మాట అంత పెద్ద మాట అన్నాను అంటే జనరల్గా గత హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నోటికి అడ్డు అదుపు లేదు. జనరల్గా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ కానీ ఒక వ్యవస్థ కానీ ఏర్పడేటప్పుడు జనరల్గా మినిమం థింగ్స్ ఏంటంటే అవతల వ్యక్తిని గౌరవించడం, ఆ వ్యక్తి దగ్గర నుంచి గౌరవం తీసుకోవడం. అది వైఎస్ఆర్సీపీ పార్టీలో గతంలో కనిపించలేదు. అందుకే 11 సీట్లకు పరిమితం చేశారనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ పోసాని టాపిక్ దగ్గరికి వస్తే బాబాయి గొడ్డల కేసుతో స్టార్ట్ అయినటువంటి రాజకీయ ప్రస్థానం వైఎస్ఆర్సీపీ పార్టీది. అలాంటి వ్యక్తికి పోసాని అంత అవసరమా అనేది ఒక టాపిక్ నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం పోసాని మీద 1000 కళ్ళు కాదు 1,000,000 కళ్ళు వేసి అబ్జర్వేషన్ చేయాల్సిన అవసరం ఉంది. లేదు అంటే కూటమి ప్రభుత్వం ఇరుక్కుని పడిపోతుంది. ఎస్, ఇది వాస్తవం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే పోసాని ఇలా అరెస్టు జరిగిందో లేదో, పోసాని ఇట్లా అరెస్టు చేశారో లేదో వైఎస్ఆర్సీపీ పార్టీ అనుబంధ సోషల్ మీడియాలో ఆయనకి శ్రద్ధాంజలి గడించేశారు. ఎస్, ఈ మాట నేను అనకూడదు, సారీ ఫర్ దట్. ఎందుకంటే మనం ఎవరికి హాని జరగకూడదని కోరుకోవాలి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్. అయితే ఆ సోషల్ మీడియాలో ఆల్రెడీ పోస్టులు పెట్టుకోలేదు, రెడీ చేసుకున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే నేను ఈ మాట అనకూడదండి, ఫోటోకు దండ కూడా వేసేసారు. అంటే ఏదైనా జరిగితే వెంటనే పోస్ట్ చేసేద్దాం, అది కూటమి ప్రభుత్వం మీద నెట్టేద్దాం, పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టేద్దాం, చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టేద్దాం, లోకేష్ గారి మీద నెట్టేద్దాం అనే అంశంతో వాళ్ళు రెడీగా కాసి కూర్చున్నారు. అయితే ఇక్కడ పోసాని అరెస్ట్ జరిగిన తర్వాత అసలు పోసాని ఏం చేశాడు, పోసాని ఎందుకు అరెస్ట్ చేశారు, అసలు పోసాని విషయం ఏంటని మాట్లాడితే మనం ఫస్ట్ అరెస్ట్ దగ్గర నుంచి తీసుకుందాం. పోసాన్ని కడపలో అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ని జైలుకి తరలించడం జరిగింది. తరలించిన తరుణంలో ఆయనకి చెస్ట్ పెయిన్, స్టమక్ పెయిన్ వచ్చిందని చెప్పి ఆయన అనడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళడం జరిగిన తర్వాత అక్కడ డాక్టర్ క్లియర్గా పేపర్ చింపేశారు. ఆయనకి ఏం ప్రాబ్లం లేదండి, చాలా పర్ఫెక్ట్గా ఉన్నాడు. అవును, గతంలో ఆయనకి హార్ట్కి తంటు పడింది, ఆయనకి కొంచెం హార్ట్ ప్రాబ్లం గతంలో ఉంది, కానీ ఇప్పుడు ఏమీ ప్రాబ్లం లేదు. ఈయన సినిమాలో ఏ విధంగా అయితే నటనతో నంది అవార్డు గెలుచుకునేంత స్థాయికి వెళ్ళాడో అదే నటన ఇక్కడ కూడా ప్రదర్శించాడని చెప్పేసి డాక్టర్లు క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే మీకు దానికి సంబంధించిన ఒక వీడియో మనం చూద్దాము. పోలీసులు ఇది మీరు అందరూ చూసుంటారు ఆబ్వియస్లీ, ఒక్కసారి మనం దీని గురించి డిస్కస్ చేద్దాం. ఒక్క నిమిషం. రాజంపేట సబ్జెక్టుకు పంపించడం జరిగింది. సబ్జెక్టు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించాలని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతను కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. సో ఓన్లీ నాటకం ఆడారు అని చెప్పేసి గౌరవ ఎస్ఐ గారు, సిఐ గారు చెప్తున్నారు. అది పరిస్థితి. అయితే గతంలో పోసానికి ఐడియా ఎవరిచ్చి ఉంటారు? వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ముఖ్య లాయర్. మరి ఆయన పేరైతే నేను ఇప్పుడు చెప్పను, కానీ ఒక ప్రముఖ న్యాయవాది ఇచ్చుంటాడుగా. మీరు కొంచెం క్లియర్గా ఆలోచించండి. అయితే ఇందులో ప్రధానంగా పోసాని కనుక ఉండి నడిపించింది ఎవరు? సజ్జల రామకృష్ణారు, ఆయన తనయుడు సజ్జల భార్గవ్. అయితే ఆయన స్వయంగా వాంగ్మూలం కూడా ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? నాదేమి లేదండి, సజ్జల రామకృష్ణ ఏ విధంగా అయితే స్క్రిప్ట్ ఇచ్చాడో ఆ స్క్రిప్ట్ నేను ఫాలో అయ్యి అదే విధంగా నేను తిట్టాను. ఆ తిట్టిన వీడియోని సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో కానీ మరి ఇతర మాధ్యమాల్లో వైరల్ చేశాడని చెప్పేసి ఆయన వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. వాంగ్మూలం ఇచ్చిన అనంతరం ఈ సజ్జల రామకృష్ణ తర్వాత భార్గవ్ వెంటనే కోర్టుకి వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ పిటిషన్కి దాఖలు చేసుకున్నారట. జనరల్గా చెప్పాలంటే వాళ్ళిద్దరి మీద కేసులు కూడా బుక్ అవ్వాలా, వాళ్ళిద్దరిని అరెస్ట్ కూడా చేయలే.
చేసే ఆలోచనలు కూడా కూటమి ప్రభుత్వానికి ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే వాళ్ళ దగ్గరికి ఇంక వెళ్ళలేదు. అఫ్కోర్స్ వాళ్ళు గతంలో ఏమి శుద్ధపూసలు కాదు, గతంలో ఏమి మంచి వ్యక్తులు కాదు. ఈ పోసానికంటే దారుణమైన వ్యక్తి సజ్జల రామకృష్ణ. సో వీళ్ళ దగ్గరికి ఇంకా పోలీసులు ఎవరు వెళ్ళలేదు. కానీ ముందుగా వెళ్ళి కోర్టులో బెయిల్ పిటిషన్ వేసుకోవడం జరిగింది. ఎందుకంత భయం? ఎందుకంత భయపడి బతకాలి? ఎందుకంత భయం మీద తిరగాలి? ఎందుకంత ముందస్తు బెయిల్ అప్లై ముందస్తు బెయిల్ పిటిషన్లు వేసుకున్నంత స్థితికి ఎందుకు తెచ్చుకోవాలి? ఇప్పుడు రాజకీయ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందంటే జీవితకాలం అదే అధికారంలో ఉంటుందని మనం భ్రమలో ఉండి బతికారు 5 సంవత్సరాలు. ఏ పార్టీ ప్రజలకు సేవ చేస్తుందో, ఏ పార్టీ ప్రజలకి అనుగుణంగా ఉంటుందో, ఏ పార్టీ ప్రజా సేవలో మునిగి ఉంటుందో వాళ్ళకి పట్టం కడుగుతారు. ఇప్పుడున్నటువంటి ప్రజలు పట్టం కడతారు. అలాంటప్పుడు దొరికింది కదా 5 సంవత్సరాలని చెప్పేసి ఇష్టానుసారం అమ్మని, ఆలని, అక్కని, పవన్ కళ్యాణ్ని లాతో కూడా పలికిండు. నేను ఆ వాటి ఇక్కడ చెప్పలేను, కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి మాకు. అమ్మని, ఆలని, పవన్ కళ్యాణ్ గారి భార్యమణిని కూడా ఇష్టానుసారంగా మాట్లాడాడు. ఎందుకు అంత మాట్లాడాల్సిన? అంటే ఏదో ఫిల్మ్ సాంబర్కి సంబంధించి ఒక పోస్ట్ ఇచ్చి నెలకు 3 లక్షల రూపాయల జీతం ఇచ్చి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఎంత ఇచ్చారో మనకు తెలియదు. మైహోమ్ పూజలో ఒక ఫ్లాట్ ఇస్తే మాత్రం అయిపోయిందా జీవితం అక్కడితో సరే? మరి నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి లేకుంటే నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలకి మరి వేరే పార్టీ రాదా? మనల్ని తొక్కరా? అది ఎందుకు ఆలోచించట్లేదు? ఒక గొప్ప నటుడు, దానికంటే ముందు గొప్ప రచయిత, నంది అవార్డు జగన్మోహన్ రెడ్డి గారి కోసమే వదులుకున్నాడు. నంది అవార్డు ఏం కోల్పోయాడు ఇప్పటికీ అర్థం అవ్వట్లేదా? స్టిల్ ఇప్పుడు కూడా జగన్ని భజన చేయడంలోనే ఉన్నాడంట పోసాని. ఇంకా మైండ్ ఇంకా ఆ స్ట్రాన్స్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. జగన్ అంతగా మందు పెట్టేసిండు ఆయనకి. ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, రాజకీయం ఎవరికి సొత్తు కాదు, రాజకీయం ఎవరికి శాశ్వతం కాదు. అయితే ఇంకో ప్రధాన పాయింట్ ఏంటంటే, పోసానికి ఖచ్చితంగా ముప్పు ఉందనే రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బాబాయ్ గొడ్డల వేటుతో రాజకీయంలోకి వచ్చిన పార్టీ, అమ్మని, చెల్లిని, సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అమెరికాలో దాక్కుందండి భయపడి. చెల్లి జనాల్లో తిరుగుతుంది, ఏదో ఒక పార్టీలో ఉంటుంది. ఎందుకంటే ఏదో ఒక పార్టీలో ఉంటే నాకు కొంచెం సేఫ్టీ ఉంటుంది, ఏదో ఒక పార్టీలో ఉంటే నాకుండే థ్రెట్ కొంచెం తగ్గుతుంది అనే అంశంతో జనాల్లో పార్టీలో తిరుగుతుంది. సో తల్లి, చెల్లి, బాబాయ్ కంటే పోసాని ఏమైనా ఎక్కువ కాదు కదా. అంటే ఏదో ఒక పోసాన్ని ఏదో ఒకటి చేసి, ఏదో ఒక అస్వస్థకు గురి చేసి, ఏదో ఒకటి చేసి ఆ అపవాద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద నెట్టి దీన్ని బ్లేమ్ చేసి ఇది మళ్ళీ రాజకీయాలకు వాడుకునే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి అని చెప్పేసి రాజకీయ వర్గాలు చాలా చర్చించుకుంటున్నాయి. కాబట్టి ఇది వాస్తవమైన అవాస్తవమైన ఏదైనా కూడాను పోసాని పైన 100 కాదు 1 కోటి కళ్ళు వేసి అతన్ని అబ్జర్వ్ చేయాలి, అబ్జర్వ్ చేస్తూనే ఉండాలని చెప్పేసి ఎందుకన్నానంటే ఇందుకే. సో అర్థమైంది అనుకుంటాను. ఇది ఇవాళ నా పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.